మిమ్మల్ని. చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కామసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించావు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగ్గుడు. పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా. మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు. దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే? వేసవి కాలంలో పుచ్చకాయ తిన్నంత ఆనందంగా ఉంది స్వామి. హనుమా, ఏంటిది? ఏది నీ తోక? డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు. పోతే పోయిందిలే. తోక నీకు ఈకతో సమానము కదా. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార. రామ రామ రఘురామ పరాత్పర రావ. ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామా, ధర్మని. నేను రామా, చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేం శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు. ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్ కి వచ్చాం. ఇంతకీ ఏ ఊరు మందే? యమపురి స్వామి. యమపూరి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది. 30 ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మిత్రమా, వీడు మన రామాంజనేయులు గారు, పకటి వేషగాడు. పోతారా నా గత్తో బాధమంటారా? శాంతి శాంతి. అల్పులపై ఆగ్రహం తగదు. ఇంకా చూస్తావేంటి? తోసే వెళ్ళండి. ఏమిది? సునకము వలె కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మానవా వాసన చూచుంటివి? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో. ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును. అయ్య బాబాయ్, ఆకలిస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్దా. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండి. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ధనమా? గుప్త. మిత్రమా, తాత, ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోటా? చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే.
తాత ఏం మనమడా చిన్నది చిన్నది తీసుకోండి. సుఖీ భవ సుఖీ భవ. నాది కూడా అదే. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఓయ్, ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఏంటి? సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఇవ్వను. ఏంట్రా ఇచ్చేది? ఆ. కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్, చూసావా? బాజు నీకు కర్రట వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అయ్యో. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాట్లాడేంటండి? వెళ్ళి నాలుగు పీక. ఆడు మందు ఏంటంటే కొట్టున్నాడే. పీకేదినా? ఎగ. పర్వాలేదు, ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? కొంచెం. కుమ్మా. తీయా. నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే, నేను ఇవ్వను. లేకపోతే చీరలు దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. యమ్మో, యమ్మో. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. ఉన్నావురా, రారా. యమ్మో, యమ్మో. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. ఎవరన్నా రక్షించండి, కాపాడండి. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఆ? ఇంకో చీర? హాయ్, బెనారస్ సారీ. ఎంత బాగుందో. ఎంత పెద్ద శారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ లాగ్ బాబు. వావ్, పట్టు చీర. బాబు, లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్. అయ్య బాబాయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా, ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా? నా బాగా తండ్రి లాగే. అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు. ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా, ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా? అమ్మో, ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండే రేపు చూసా. ఏం చేస్తా? కొంచెం ఓపిక. అమ్మా, ఎవరు అక్కడ చీరలా వస్తుంది? దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి. లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్? అయితే వస్తున్నా. అన్నా